వెల్కమ్ టు రోజు కొత్తగా ఛానల్. ఈరోజు మనం వెజ్ మంచూరియా చేయబోతున్నాం. లెట్స్ సీ ద ప్రాసెస్. ఈరోజు మన వెజ్ మంచూరియా చేయబోయేది మా రోజు కొత్తగా టీమ్ మెంబర్ సోహెల్. సో లెట్స్ సీ హిస్ రెసిపీ. మన వెజ్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ తురుము. మనం ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకొని తురుము చేసుకొని ఇలా పెట్టుకున్నాము. దానికి ఈక్వల్ క్వాంటిటీలో క్యారెట్ తురుము కావాలి కాబట్టి మేము ఒక 4 క్యారెట్స్ని తీసుకొని ఇలా తురుము చేసుకొని పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది మనకి 2 స్పూన్స్ వచ్చేలాగా పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి 3 స్పూన్స్ ఆఫ్ మైదా, 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సోయా సాస్, 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ సాస్ అండ్ ఒక హాఫ్ ఆనియన్ సైజ్ ముక్క అండ్ ఒక చిన్న అల్లం ముక్క ఇలాంటి సైజ్లోనిది అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకొని అందులోని క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము 2 కలిపేసుకోవాలి. ఇలాగా ఆల్రెడీ మనకి క్యాబేజ్ తురుములో వాటర్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మీరు మాలాగా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇందాక మనం పక్కన పెట్టుకున్న మైదా ఫ్లోర్ ఉంటుంది కదా, అది మనం 3 స్పూన్స్ ఇలాగా ఇందులో వేసేసుకుంటాము. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా 3 స్పూన్స్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఇందులో వేసేస్తాము. అన్నీ కలిపి మిక్స్ చేయాలి. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉండాలి అంటే, ఈ పిండి కన్సిస్టెన్సీ సేమ్ మనకి చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండాలి. ఇంకొంచెం హార్డ్గా ఉన్నా కూడా పర్లేదు, మీరు మధ్య మధ్యలో కొంచెం వాటర్ కలుపుకుంటూ ఉండొచ్చు ఇందులోని. సో ఒకసారి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసాక ఇలాగా మనం చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలి. సో మన మంచూరియా మనం ఫ్రై చేసేటప్పుడు అది ఉబ్బుతుంది. సో సేమ్ మనం గులాబ్ జామున్ ఎలా చేస్తామో ఇది కూడా అలాగే చిన్న చిన్న బాల్స్ ఇలా మాలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ బాల్స్ ని మనం ఫస్ట్ ఫ్రై చేస్తాము, జస్ట్ లైక్ గులాబ్ జామ్ లానే ఇది కూడా మనం ఫస్ట్ ఫ్రై చేస్తాము. సో ఈ సైజు సరిపోతుంది మనకి. సో ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకున్నాం స్టవ్ మీద. సో మనం ఇప్పుడు చేసేది ఫ్రై కాబట్టి బాల్స్ ని ఫస్ట్ ఆయిల్ అనేది కడాయికి ఒక హాఫ్ క్వాంటిటీ ఆయిల్ వేసుకుంటాము, సో దట్ అన్ని ప్రాపర్గా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు మనం మెల్లిగా ఒక్కొక్క మంచూరియన్ బాల్ ఇందులో వేస్తాము. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు అంటే ఈ మంచూరియన్ బాల్స్కి ఆల్రెడీ తడి ఉంటుంది అండ్ మనం ఆయిల్లో వేసేటప్పుడు అవి పేలిపోయి చిందే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరేం చేయొచ్చు అంటే, ఆ బాల్స్ చేశాక కాసేపు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే డ్రై అయిపోతుంది కంప్లీట్గా. ఇలాగా మా దానిలాగా డ్రై అయిపోయిన తర్వాత మీరు అప్పుడు ఆయిల్లో వేయచ్చు. ఆయిల్లో వేసేస్తే అప్పుడు ఇలాగా అది తుల్లకుండా బాగా ఫ్రై అవుతుంది. సో అన్నీ ఇలా వేసేసుకొని మనం బాల్స్ ఇందులో ప్యాన్లో పెట్టి ఫ్రై చేసేసేయాలి. ఇలాగా ఫ్రై చేసేసుకున్నాక మనకి ఈ కలర్లోకి రావాలి, అంటే లైక్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఈ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత దీనిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంకొక ఫ్రై పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఇలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క, ఇంకా 2 వెల్లుల్లి ముక్కలు, ఒక చిన్న పచ్చిమిర్చి, సో వీటిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ ఆయిల్లోనే ఆనియన్తో పాటు మగ్గనివ్వాలి. అది మగ్గిపోయాక మనకి ఇలాగా పింకిష్ కలర్ వస్తుంది ఆనియన్స్. ఇలా పింకిష్ కలర్ వచ్చినప్పుడు మనం ఇందులోని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ ఇందులో వేసేస్తాము. ఇందులో వేసేసి మిక్స్ చేయాలి, కలిపేసుకోవాలి. సో మన ఆనియన్స్ సోయా సాస్లో బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులోని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసేస్తాము. సో మంచూరియన్ బాల్స్ని కంప్లీట్గా వీటితో మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేసి బాయిల్ చేయాలి, సో దట్ సాస్ అనేది మంచూరియన్ బాల్స్ పీల్చుకుంటుంది. సో ఇలాగా మనం మంచూరియన్ బాల్స్ పీల్ చేసుకున్నాక ఇందాక మన కార్న్ ఫ్లోర్ ఉంది కదా,
సో కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ కలుపుకొని ఇలాగా ఓన్లీ కొంచెం లైక్ మీరు ఒక 3 or 4 స్పూన్స్ వచ్చేటట్టు ఆ మంచూరియన్ బాల్స్ మీద వేసేస్తే మనకి ఏమవుతుంది అంటే మంచూరియన్ బాల్స్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అండ్ గ్రేవీగా వస్తుంది అన్నట్టు. సో మనకి ఎప్పుడైనా సరే ఈ కార్న్ఫ్లోర్ని అది స్టార్చ్ లాగా అవుతుంది. సో కార్న్ఫ్లోర్ని ఇలా పైనుంచి వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసేయాలి. సో దట్ ఈ మంచూరియన్ బాల్స్ వాటిలోని బాగా బాయిల్ అవుతాయి. సో మేము 2 minutes తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే మనం వెజ్ మంచూరియా బాల్స్ అనేవి ప్రాపర్గా కుక్ అయిపోయాయి. సో మాకు చూస్తే కొంచెం గ్రేవీ ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలాగ గ్రేవీ ఉన్న టైంలోని మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. గార్నిష్ చేసిన తర్వాత కూడా మనం దీన్ని అలాగే కాసేపు పెట్టి దీన్ని ఫ్రై చేయాలి. మీకు ఇఫ్ ఇన్ కేస్ మాకు కొంచెం గ్రేవీ కావాలి మంచూరియా అని అంటే మీరు ఇలాగే సర్వ్ చేసేసుకొని తినేయచ్చు. బట్ మేమైతే దీనిని కొంచెం డ్రై మంచూరియా లాగా చేద్దాం అనుకున్నాము. సో డ్రై మంచూరియా కోసము మనం వాటిని ఇలాగా కంప్లీట్గా కాసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ఎప్పుడైతే కింద గ్రేవీ అంతా కంప్లీట్గా అయిపోయి అది డ్రై అవుతుందో అప్పుడు మనం వాటిని సర్వ్ చేసుకుంటాం. అంతే, మన వెజ్ మంచూరియా అయిపోయింది, రెడీ టు ఈట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.